వైఎస్ఆర్‌ను తలుచుకొని లైవ్‌లో ఏడ్చిన బొత్స సత్యనారాయణ. అసలు ఏం జరిగింది? ఏంటి వివరాలు తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా ఒక లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వివరాల్లోకి వెళ్ళిపోదాము. లైవ్‌లో వెక్కి వెక్కి ఏడ్చిన బొత్స సత్యనారాయణ. వైఎస్ఆర్‌ను తలుచుకొని తీవ్ర భావోద్వేగం. ఏపీ రాజకీయాల్లో మరోసారి వైఎస్ఆర్ మరణం చర్చనీయాంశంగా మారింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి చేపట్టిన పాదయాత్ర ప్రభంజనం. మండు టెండని సైతం లెక్క చేయకుండా ఆయన 1470 కిలోమీటర్లు నడిచి ప్రజా సమస్యలను తెలుసుకున్నారు. నేటితో ఆయన పాదయాత్ర ముగిసి 23 ఏళ్లయింది. ఈ నేపథ్యంలో వైసీపీ శ్రేణులు వేడుక జరుపుకున్నాయి. అయితే ఈ క్రమంలో మంత్రి అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ కన్నీటి పర్యంతమయ్యారు. దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గురించి మాట్లాడుతూ మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. విశాఖలో జరిగిన మీడియా సమావేశంలో వైఎస్ఆర్ని గుర్తు చేసుకుంటూ బొత్స కన్నీళ్లు పెట్టుకున్నారు. మంత్రి అచ్చెన్నాయుడు దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నారంటూ ఆయన ఆరోపించారు. రాజకీయ లబ్ధి కోసం అచ్చెన్నాయుడు తప్పుడు మాటలు మాట్లాడుతున్నారంటూ మండిపడ్డారు. వైఎస్ఆర్ మరణంపై దిగజారి మాట్లాడారని, కావాలనే జగన్పై బురద జల్లుతున్నారని మాజీ మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ ప్రతిపాదించిన మావిగన్ కూటమి నేతలకు కలలో కూడా గుర్తుకొస్తుంది. మావిగన్ అంటే కూటమి నాయకులు ఎందుకంత ఉలికిపాటు? రాజకీయ లబ్ధి కోసమే జగన్పై అచ్చెన్నాయుడు వ్యాఖ్యలు చేస్తున్నారు. దేశం గర్వించే వ్యక్తుల్లో వైఎస్ ఒకరు. ఆయన పాదయాత్ర ముగించిన రోజున ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారంటూ ఆయన అన్నారు. ఇక దివంగత వైఎస్ఆర్ మరణం వెనుక జగన్ ఉన్నాడని నేను అన్నట్లుగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని బొత్స తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. చంద్రబాబు అవినీతిని జగన్ ప్రశ్నిస్తున్నారని, అందుకు సమాధానం చెప్పలేకపోతున్నారని అన్నారు. వైఎస్ మరణం తర్వాత జగన్ సేకరించిన సంతకాలకు సీఎం పదవికి సంబంధం లేదని పేర్కొన్నారు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి చనిపోయిన సమయంలో ఆయన కుమారుడు జగన్ ఎక్కడ ఉన్నారో చెప్పాలని సీఎం పదవి కోసం జగన్ సంతకాలు సేకరించింది నిజం కాదా అంటూ ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలకు బొత్స స్పందించారు. అచ్చెన్నాయుడు మీడియాతో మాట్లాడుతూ, ఓవైపు వైఎస్ఆర్ ఆచూకీ తెలియక అంతా ఆందోళన చెందుతుంటే పదవి కోసం జగన్ పాకులాడలేదా? ఏం జరిగిందో నిర్ధారణ కాకుండానే సంతకాల సేకరణ చేయలేదా అంటూ అచ్చెన్నాయుడు విమర్శించారు. వైఎస్ఆర్ మరణం తర్వాత రిలయన్స్ ఏజెన్సీలపై దాడి చేయించారు. మళ్ళీ అదే సంస్థను మంచి చేసుకుని రాజ్యసభ స్థానం ఇచ్చారు. అనేక మంది సీనియర్ నేతలు చాలా రకాలుగా మాట్లాడారు. వైఎస్ మరణం వెనుక జగన్ హస్తం ఉందని సాక్షాత్తు బొత్స సత్యనారాయణ అన్నారు. సభ్య సమాజంలో ఎవరు ఇలాంటి దారుణమైన పనులు చేయరని అనుకున్నాం. పదవి వ్యామోహంతో జగన్ ఎంతకైనా తెగిస్తారు. తండ్రి మరణాన్ని అడ్డుగా పెట్టుకుని ఆయన ఎలా ప్రవర్తించారో చూసాం. తండ్రి ఏమయ్యారో తెలియకముందే ముఖ్యమంత్రి పదవి కోసం ఎలా సంతకాలు సేకరించారో చూసామంటూ మంత్రి అచ్చెన్నాయుడు విమర్శలు చేశారు. అయితే దీనిపై బొత్స స్పందిస్తూ, మాకు వైఎస్ఆర్కు విడదీయరాని అనుబంధం ఉంది. రాజకీయాల కోసం, పదవుల కోసం నీచమైన రాజకీయాలు చేయకు. నీకు దమ్ముంటే ప్రజలకు న్యాయం చెయ్యి. అచ్చెన్నాయుడు పదవుల కోసం పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నావు. నువ్వు వైఎస్ఆర్ రాజశేఖర్ గురించి మాట్లాడావు కాబట్టి మీడియా ముందుకు వచ్చాను. రాజశేఖర్ రెడ్డి చనిపోయినప్పుడు జగన్ అక్కడే ఉన్నారు. నేను, నా భార్య క్యాంప్ ఆఫీస్ నుంచి జగన్ తీసుకుని వచ్చాం. రాజకీయంగా జగన్ ఎదుర్కోండి. చనిపోయిన వైఎస్ని ఎందుకు రాజకీయాల్లో లాగుతున్నారంటూ బొత్స సత్యనారాయణ ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో ఒకప్పుడు బొత్స సత్యనారాయణ వైఎస్ జగన్ని విమర్శించినటువంటి వీడియోలు అయితే వైరల్ అవుతున్నాయి.